ఈరోజు మనం ఒక చాలా ఇంట్రెస్టింగ్ అంటే కాస్త కాంప్లెక్స్ అనొచ్చు అలాంటి ఒక లోతైన విశ్లేషణ చేయబోతున్నాం. ఒక వ్యక్తి పెళ్లి చేసుకుంటానని మాటిచ్చి ఆ తర్వాత మనసు మార్చుకుంటే అది మోసమా లేక ఏకంగా అత్యాచారమా? అవును, ఇది వినడానికి కొంచెం షాకింగ్గానే ఉంటుంది, కానీ లీగల్గా ఇది చాలా పెద్ద డిబేట్. కరెక్ట్. సరిగ్గా ఇదే పాయింట్ మీద 2025లో సుప్రీంకోర్టు ఇచ్చిన బిశ్వజ్యోతి చాటర్జీ వర్సెస్ స్టేట్ ఆఫ్ వెస్ట్ బెంగాల్ కేసు గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. ఇక్కడ మన మెయిన్ ఫోకస్ ఏంటంటే ఒక రిలేషన్షిప్లో ఇష్టపూర్వకంగా ఉన్న సమ్మతికి మరియు చట్టం దృష్టిలో నేరంగా పరిగణించే వాస్తవాల పట్ల అపోహ అంటే మిస్కన్సెప్షన్ ఆఫ్ ఫ్యాక్ట్కి మధ్య ఉన్న ఆ సన్నని గీతను అర్థం చేసుకోవడం. ఎగ్జాక్ట్లీ. ఆ గీతను అర్థం చేసుకోవడమే ఈ కేసులో చాలా ముఖ్యం. ఎందుకంటే చట్టం ఇప్పుడు కేవలం ఎమోషన్స్ని బట్టి వెళ్ళదు కదా, గ్రౌండ్ రియాలిటీలో ఉన్న ఫ్యాక్ట్స్ని బట్టి వెళ్తుంది. రైట్. నాకిక్కడ ఒక చిన్న పోలిక గుర్తొస్తోంది. అంటే ఇప్పుడు ఒక వ్యక్తికి అసలు సొంత ఇల్లే లేదని మనకు ముందే తెలిసి కూడా ఆ ఇంటిని కొనుగోలు చేయడానికి అగ్రిమెంట్ చేసుకోవడం లాంటిది కదా ఇది. భలే చెప్పారు. అవును, కరెక్ట్గా అలాగే ఉంటుంది. ఆ తర్వాత అతను ఇల్లు ఇవ్వలేకపోయినా మనం మోసం జరిగినట్లు ఫీల్ అవ్వలేము. సరే, ఈ లీగల్ లాజిక్లోకి వెళ్లే ముందు అసలు 2014లో మొదలైన ఈ స్టోరీ ఏంటో చూద్దాం. తప్పకుండా. అప్పటికే విడాకుల కోసం కోర్టు చుట్టూ తిరుగుతున్న ఒక 36 ఏళ్ల మహిళ తన భార్యకు దూరంగా ఉంటున్న 56 ఏళ్ల వ్యక్తితో రిలేషన్లోకి వెళ్ళింది. ఆమెకు విడాకులొచ్చాక పెళ్లి చేసుకుంటానని అతను మాట ఇచ్చాడు. అంతేకాకుండా ఆమెకు అలాగే ఆమె 11 ఏళ్ల కొడుకుకి కూడా ఫైనాన్షియల్గా సపోర్ట్ చేశాడు. అవును, ఇంటి అద్దెలు, స్కూల్ ఫీజులు లాంటివి కూడా కట్టేవాడు. రైట్. కాని సీన్ కట్ చేస్తే ఆమెకు విడాకులు మంజూరైన తర్వాత అతను మెల్లగా దూరం పెట్టాడు. దాంతో ఆమె అతనిపై అత్యాచారం, మోసం ఇంకా బెదిరింపుల కింద కేసు ఫైల్ చేసింది. ఇక్కడ నాకో డౌట్. చెప్పండి. ఆ వ్యక్తి ఒక జ్యుడిషియల్ ఆఫీసర్ కదా, అంటే తనకు చట్టం బాగా తెలుసు. ఆ పవర్ని వాడుకుని ఆమె నమ్మకాన్ని దుర్వినియోగం చేశాడా అనే యాంగిల్లో చూడొచ్చా? ఆ మహిళ లాయర్లు కూడా కోర్టులో సరిగ్గా ఇదే వాదన వినిపించారు. కానీ సుప్రీంకోర్టు ఇక్కడ సమ్మతి లేదా కన్సెంట్ అనేదాన్ని చాలా ప్రాక్టికల్గా విశ్లేషించింది. ఓహో, ఎలా అంటే? చూడండి, మొదటి రోజు నుంచే ఆ వ్యక్తికి పెళ్లైందనే వాస్తవం ఆ మహిళకు స్పష్టంగా తెలుసు. మన చట్టం ప్రకారం పెళ్లైన వ్యక్తి విడాకులు తీసుకోకుండా మరో పెళ్లి చేసుకోవడమనేది లీగల్గా అసాధ్యం కదా. అవును, సెకండ్ మ్యారేజ్ చెల్లదు కదా. ఎగ్జాక్ట్లీ. కాబట్టి 36 ఏళ్ల మెచ్యూరిటీ ఉన్న ఒక మహిళ అన్ని విషయాలు తెలుసు కూడా రిలేషన్లోకి వెళ్లడాన్ని సెక్షన్ 90 ఐపీసీ కింద వాస్తవాల పట్ల అపోహ అంటే మిస్కన్సెప్షన్ ఆఫ్ ఫ్యాక్ట్గా పరిగణించలేమని కోర్టు తేల్చి చెప్పేసింది. అంటే చట్టపరంగా వివాహం అసాధ్యమని ముందే తెలిసినప్పుడు ఆ వాగ్దానానికి మొదట్నుంచి చట్టబద్ధత లేనట్లే కదా. అదే పాయింట్. ఇక మోసం లేదా సెక్షన్ 417 ఐపీసీ విషయానికొస్తే అతను ఆమెకు చాలా కాలం పాటు ఫైనాన్షియల్గా అండగా ఉన్నాడు కదా. అవును, సపోర్ట్ చేశాడు. కాబట్టి మొదటి నుంచి మోసం చెయ్యాలనే ఉద్దేశం ఉందనడానికి ఆధారాలు లేవని కోర్టు స్పష్టం చేసింది. ఇక సెక్యూరిటీ గార్డ్తో బెదిరించారు అనే ఆరోపణలు కూడా చాలా అస్పష్టంగా ఉన్నాయని కొట్టిపారేసింది. రైట్. మరి ఫైనల్గా ఈ కేసులో తీర్పేమొచ్చింది? ఈ సమ్మతి విశ్లేషణ అంతా ఫైనల్ జడ్జ్మెంట్ని ఎలా మార్చింది? సెక్షన్ 227 సిఆర్పీసీ కింద నిందితుణ్ణి ఈ కేసు నుంచి కోర్టు పూర్తిగా డిశ్చార్జు చేసింది. అంటే ఇక్కడ కోర్టు సొసైటీకి ఒక స్ట్రాంగ్ మెసేజ్ ఇచ్చిందనే చెప్పాలి. ఎలాంటి మెసేజ్ అంటారు? ఆ చట్టం ఎప్పుడూ అడల్ట్స్ తీసుకునే నిర్ణయాలను, వాళ్ల ఏజెన్సీని గౌరవిస్తుంది. అలాగని బ్రేకప్ అయిన ప్రతిసారి దానిని రేప్ కేసుగా మార్చి ప్రతీకారం తీర్చుకునే ధోరణి కరెక్ట్ కాదని కోర్టు నొక్కి చెప్పింది. నిజమే కదా. క్రిమినల్ చట్టం అనేది నిజమైన బాధితులకు ఒక రక్షణ కవచం లాంటిది. సంబంధాలు విఫలమైనప్పుడు ఎదుటివారిపై ప్రతీకారం తీర్చుకునే ఆయుధం కాదు. 100% కరెక్ట్ అండి. ఇద్దరు వయోజనులు ఒక రిలేషన్లోకి వెళ్లే ముందు అక్కడున్న వాస్తవ పరిస్థితులను చూసుకోవాలి. అవును. ఫ్యాక్ట్స్ అన్ని తెలిసి కన్సెంట్ ఇచ్చాక ఆ తర్వాత బ్రేకప్ అయితే దాన్ని మోసపూరిత వాగ్దానం కింద మార్చేసి క్రిమినల్ కేసు పెట్టలేరు అనేది ఇక్కడ మెయిన్ టేకవే. వయోజనుల సమ్మతి, అలాగే చట్టం ముందు వాస్తవాల పట్ల అవగాహన ఎంత ముఖ్యమో ఈ లోతైన విశ్లేషణ మనకు స్పష్టం చేసింది. అయితే ఇదంతా విన్నాక ఒక చిన్న ప్రశ్న మెదడులో అలాగే ఉండిపోతోంది. ఏంటా ప్రశ్న?
చట్టం కేవలం వాస్తవాల పట్ల ఉన్న జ్ఞానం ఆధారంగానే పనిచేస్తే, మరి వాస్తవాల అన్ని తెలిసినప్పటికీ కేవలం తీవ్రమైన భావోద్వేగాల వల్ల మానసికంగా మోసబోయే వారిని మన న్యాయ వ్యవస్థ ఎలా రక్షించగలదు? ఇది నిజంగా ఆలోచించాల్సిన విషయమే. ఖచ్చితంగా. ఇది మనం అందరం ఆలోచించుకోవాల్సిన ఒక ముఖ్యమైన పాయింట్తో ఈరోజుటి విశ్లేషణను ముగిద్దాం. మరో ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ కలుద్దాం.